ఏవయ్యా, మొన్న రికార్డ్ అవ్వకపోయినా ఈరోజు ఖచ్చితంగా రికార్డ్ అయ్యే ఉంటది. ఇక దామిని జైలుకేనే. సరే సరే, ఆన్ చేయి. ఇదేంటి వీడియో రావట్లేదేంటి మోహిని? మొత్తం నల్లగా వస్తుందేందయ్యా? ఎక్కడో ఏదో తేడా కొడుతుందే. నాకేదో అనుమానం వస్తుందయ్యా. కొంపదీసి ఆ దెయ్యానికి వీడియోల గురించి తెలిసిపోయి ఏదైనా చేసుంటదంటావా? అందుకే దొరికినప్పుడల్లా ధైర్యంగా పిచ్చ కొట్టుడు కొడుతుంది. నాకు అదే అనుమానం. మరి మన కాళ్ళెందుకు పట్టిందంటావు? నాకెందుకు మసాజ్ చేసిందంటావు? అక్కడ ఏదో కిట్టుకుండది. అదేందో తెలిస్తే మనం ఆడుకోవచ్చు. మళ్ళీ వెళ్ళి ట్రై చేసి చూద్దామా? ఏంది, తిన్న తండ్రులు సరిపోలేదా? బాబోయ్, నా వల్ల కాదు. అయితే ల్యాప్టాప్ రిపేర్ చేయించేవాడిని పిలిపించి చూపిద్దాం. వాడు ఎక్కడా తప్పులేదంటే దామిని గేమ్ ఆడినట్టు. ఏమంటావు మోహిని? అర్జెంటుగా పంచి అసలు ప్రాబ్లం ఏందో తెలుస్తుంది. ఆ అకౌంటెంట్ని పీకి పారేయండి అయ్యా. నెలకి 10 రోజులు సెలవు పెడుతున్నాడు. వాడి ప్లేస్లో వేరే వాడిని పెట్టండి. 2 డేస్లో నాకు అకౌంటెంట్ కావాలి. అర్థమైందా? వెంకట్రావు గారు. అరే మీరా? ఏంటి ఇలా వచ్చారు? దైవ దర్శనానికి వచ్చాను. అవును, మీరేదో కంగారులో ఉన్నట్టున్నారు. ఓ అదే, అకౌంటెంట్ గురించి గురువుగారు. వాడు నెలకు 10 రోజులు సెలవు పెడుతున్నాడు. అందుకే వేరే అకౌంటెంట్ని తీసుకుందాం అనుకుంటున్నాను. అవును, అకౌంటెంట్కి డిగ్రీ చదివితే చాలా? చాలు గురువుగారు. మీ తరపున ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. అతను బీకామ్ చేశారు. అకౌంట్స్ పర్ఫెక్ట్గా చూడగలరు. మీరు చెప్తే ఇంకేముంటుంది గురువుగారు. అతనికి ఉద్యోగం కన్ఫామ్. ఇంతకీ ఎవరతను? అది అది నేనే. గురువుగారు మీరా? ఏ, పాడటానికి తప్ప పని చేయడానికి పనికిరానా? రామరామ, మీరేంటి ఉద్యోగం చేయడమేంటి గురువుగారు? అంటే ఉద్యోగం చేసే వయసు కాదా, లేక అర్హత లేదా? అవసరం లేదని చెప్తున్నా గురువుగారు. నిజమే, ఎవరికీ నా అవసరం లేదు. అందుకే ఉద్యోగ అవసరం నాకొచ్చింది. మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు గురువుగారు. అంటే అంటే ఇంట్లోనే ఉంటుంటే ఏమీ తోచడం లేదు. పైగా ఇక్కడ ఉద్యోగం చేస్తే ఆ దేవుడికి సేవ చేసుకున్నట్టుంటుంది. అందుకే ఇక్కడ ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. అయ్యో, మా దృష్టిలో మీరు అపర గంధర్వులు, మహాగాయకులు. మీ పాదాలను తాకే అర్హత కూడా మాకు లేదు. అలాంటిది మీతో పనిచేయించుకుంటే ఆ దేవుడు కూడా మమ్మల్ని క్షమించడు గురువుగారు. దయచేసి ఉద్యోగం మాత్రం అడక్కండి, ఇవ్వలేను. నా గాత్రం, నా గొప్పతనం, కీర్తి, ప్రతిష్ట ఎంతోమందికి దారి చూపించాయి. కానీ నాకు మాత్రం దారులన్నీ మూసేస్తున్నాయి. జీవితకాలంలో ఎవరి ముందు చేతులు చాపి అడగని ఈ గోపాలకృష్ణ మొట్టమొదటిసారి ఆత్మాభిమానాన్ని చంపుకొని, సిగ్గును చంపుకొని చేతులు చాచినా మిగిలేదే నిరాశేనా? గురువుగారు, మీరేమంటున్నారో నాకేం అర్థం కావడం లేదు. నాకే నేను అర్థం కావడం లేదు. ఇక మీకేం అర్థమవుతాను? పర్వాలేదు, ఈ పని కాకపోయినా స్వామివారి సన్నిధానంలో చేసే ఏ పనైనా చెప్పండి, చేస్తాను. అంటే అది చెప్పానుగా, కేవలం ఆయన సన్నిధిలో సేవ చేయడానికి మాత్రమే అని. అకౌంటెంట్ ఉద్యోగం, వాచ్మెన్ ఉద్యోగం తప్ప వేరే ఏమీ లేవు గురువుగారు. వాచ్మెన్ అంటే స్వామివారి ద్వారపాలకుడి ఉద్యోగం అన్నమాట. దానికి కూడా అదృష్టం ఉండాలి. నేను చేస్తాను. మీ కాళ్ళు మొక్కుతాను గురువుగారు. నన్ను పరీక్షించకండి. దయచేసి అలా మాట్లాడకండి. చాలా బాధగా ఉంది. అర్థమైంది.
ఇక్కడ నాకు ఏ ఉద్యోగమూ లేదంటారు అంతే కదా? అంతే గురువుగారు. అయితే నాకు శత్రుశాతం పెరిగిందన్నమాట. శత్రుశాపమా? అవును. నా చదువు, నా సంగీతం కూడా నా ఉద్యోగానికి అడ్డుపడుతున్నాయి. అంటే అప్పుడవి నా శత్రువులేగా? అర్థం కాలేదు. ఆ, ఊరికే సరదాగా అన్నాను. ఉంటాను. అలాగే గురువుగారు. ఏంటీనా అదోలా మాట్లాడుతున్నాడు? తండ్రి పేరు అడిగితే చెప్పకుండా ఎవరికి ఫోన్ చేస్తుంది ఇది? హలో అమ్మా, నాన్నగారి పేరు గోత్రం చెప్పవా? ఏంటి? భర్త పేరు భార్య చెప్పకూడదా? మా రుక్మిణి చాలా తెలివైంది. ఆయన పేరు చెప్పకుండా భలే తప్పించుకుంది. ఆ, నాన్నగారి పేరు మన బమ్మిని అడగమంటావా? సరేమ్మా, నేను అడుగుతానులే. ఓసిని అసాధ్యం కోలా, నువ్వు తప్పించుకోవడానికి నన్నిరికించావటే. వాడి వివరాలు చెప్పాలా? చెప్పను. బమ్మి, టెన్షన్తో నీ మొహం చూస్తుంటే నాకు నవ్వాగడం లేదు. అప్పుడే ఏమైంది? ఇప్పుడు ఫోన్ చేసి ఓ ఆట ఆడుకుంటా. ఆశ దోశ అప్పడం వాడా, నువ్వు ఫోన్ చేసినంత మాత్రానా నేను తీయొద్దు? పేరు చెప్పాల్సి వస్తుందని ఫోన్ కట్ చేస్తున్నావా? చెప్తా నీ సంగతి. అమ్మా, ఈ బమ్మి ఎక్కడ చచ్చింది? ఫోన్ చేస్తే కట్ చేస్తుంది. ఏంటి? నీతో పాటే గుడికొచ్చిందా? దర్శనం కోసం వెళ్ళిందా? సరేలే, నేను వెతుక్కుంటానులే. ఆ ముసలమ్మని ఇంట్లో పని చేయమంటే మాత్రం నా మోకాలు నొప్పులు, అమ్ము నా మోకాలు నొప్పులు అని గారెలు బూరెలు తింటూ బాగా కూర్చుంటుంది. అదే గుడంటే చాలు గుర్రెల్లా పరిగెత్తుకుంటూ వస్తుంది. అన్నీ నాటకాలమ్మా. తిడతావే నోటికొచ్చినట్టు? చెప్తా నీ సంగతి. రా రా, నువ్వు రావాలనే కదా బొమ్మి నేను అన్ని మాటలంది. ఏమిటే పద్దు, నేను గుర్రాన్నా? గారెలు బూరెలు తిని తెగబరుస్తున్నానా? అయ్యో, నేనలా అనలేదు బొమ్మి. అనకపోయినా అర్థం అదేనే. సారీ బొమ్మి, నువ్వు పక్కనే నా మాటలు వింటున్నావని నాకేం తెలుసు? అందుకే ఏదేదో బాగావు అంతేగా. ఒసేయ్, ఇప్పటిదాకా బామ్మలో ఒక కోణమే చూసావు. ఇహ రెండో కోణం చూడాలనుకోకు, చాలా భయంకరంగా ఉంటుంది. ఏ కోణం లేకపోయినా నువ్వు చూడ్డానికి భయంకరంగానే ఉంటావు బొమ్మి. అంటే ఏమిటే నువ్వనేది? నా మొహం అంత చండాలంగా ఉంటుందనా? అసహ్యంగా ఉంటుందంటావా? నీ ఫేస్ గురించి నీకు తెలీదా? నన్ను అడుగుతున్నావు? నాది వెధవముఖం అని నిర్ణయం చేసుకున్నావన్నమాట. అసలు నిన్ను బడవా, నీకు నోరెక్కువయిందే. వదల్నే, ఈ రోజు నా చేతిలో అయిపోయేవే. నిన్ను ఏం చేస్తాను? ఎవరమ్మా ఈవిడ? ఎందుకు ఇంత గొడవ చేస్తోంది? మా బామ్మగారు మా నాన్నగారి గోత్రనామాలు చెప్పడానికి వచ్చింది గురువుగారు. ఓసినీ దుంపదగా, ఇప్పటిదాకా రెచ్చగొట్టింది ఎందుకా? చచ్చింది గొర్రె, అనవసరంగా పైకి మెట్లెక్కొచ్చానే. చెప్పమ్మా, ఆయన పేరేమిటి, గోత్రం ఏమిటి? చీపాడు, నాకు సిగ్గేస్తుంది బాబు. సిగ్గు చూడలేకపోతున్నావు తల్లి. నీ సిగ్గు చూస్తే నాకు భయమేస్తుంది బమ్మి. ముందు పేరు గోత్రనామం చెప్పు. ఆత్రేయ గోత్రం, సూర్యనారాయణ శర్మ. అమ్మ తల్లి, చెప్పమంది మీ ఆయన పేరు కాదు, మా నాన్నగారి పేరు.
అంటే రుక్మిణి మొగుడు పేరా? అవును. నా మొగుడి పేరు తప్ప ఇంకొకరి మొగుడి పేరు చెప్పడం మా ఇంటా వంట లేదు. అర్థమైంది. నేనన్న మాటలన్నీ మనసులో పెట్టుకున్నావు కదూ. నువ్వు చెప్పకపోతే నేనేం తెలుసుకోలేను అనుకున్నావా? పంతులు గారు, నాకు ఊహ తెలియకముందే నాన్నగారు వెళ్ళిపోయారు. దాంతో మా అమ్మని ఎప్పుడు పేరడగలేదు. పర్వాలేదమ్మా, నాకంతా అర్థమైంది. పేరు కూడా తెలియని తండ్రిని చూడాలనుకుంటున్నావు, అంతేనా? అంతే గురువుగారు. అలా సాధ్యమవుతుందంటారా? తండ్రిని చూడాలన్న సంకల్పం ముందు ఏదైనా సాధ్యమే తల్లి. రా, వచ్చి కూర్చో. నాకు కూడా ప్రసాదం పెట్టమ్మా. స్వామి, రాగాలతో రాళ్లను కరిగించగలిగే ఈ గోకుల కృష్ణ మనసు దయాసముద్రుడమైన నీవు కరిగించావు. ఈరోజు కన్నీరు తిరిగే పరిస్థితులు వచ్చుండేవి కావు. నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నాను స్వామి. ఎదురుగా ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నాను. నన్ను మన్నించండి స్వామి. ఆనాడు నా కళ్ళెదుటే నా భార్యని ఇంటి నుంచి గెంటేస్తుంటే ఏమీ చేయలేకపోయాను. తన కన్నీళ్లను చూసి నేను నవ్వుకున్నాను. ఈనాడు అందుకు ప్రతిఫలంగా నా గతం నన్ను చూసి నవ్వుకుంటోంది స్వామి. లెక్క సరిపోయింది. ఆ రోజు ఆ అమాయకురాలికి, అభాగ్యురాలికి నేను చేసిన అన్యాయానికి ఇప్పుడు నేను శిక్ష అనుభవిస్తున్నాను. లేదు స్వామి, భార్య అంటే భర్తలో సగం అంటారు. అప్పుడు ఆయన శిక్షలో సగభాగం నాకు కూడా ఉంటుంది. ఆ సగం శిక్షే గత 20 ఏళ్లుగా తను ఏకపక్షంగా అనుభవించింది స్వామి. మిగిలిన శిక్షలో కూడా సగం భాగం కావాలనుకుంటే అది స్వార్థమవుతుంది. ఆమె స్వార్థమైన కోరిక కోసం నా శిక్షను త్యాగం చేసేంత గొప్పవాడిని కాదు స్వామి.
ఇలా చూస్తూ ఉండడం తప్ప నేనేం చేయలేనా స్వామి? నీ కళ్ళెదురుగా ఏడుస్తున్న వాళ్ళని చూసి నువ్వే ఏమీ చేయలేకపోతున్నావు. మానవ మాతృలం మేం మాత్రం ఏం చేయగలం స్వామి? మా ప్రాప్తానికి మమ్మల్ని వదిలేయండి. నా కర్మకు నన్ను వదిలేయండి స్వామి. ఇప్పుడు నేను ఈ ప్రసాదం తింటుంది తిని ఆకలి తీర్చుకోవడానికో రుచిని ఆస్వాదించడానికో కాదు. చేసిన పాపాలకి శిక్ష అనుభవించడానికి. అర్థం కాలేదు కదా? ఆకలితో చేస్తే అనుభవించాల్సిన పాపాలు సగం విసిగిపోతాయి. అవన్నీ నేను అనుభవించాలంటే మళ్ళీ పుట్టాలి. అందుకే నేను చావకూడదని నా ఆత్మాభిమానాన్ని చంపుకొని ప్రసాదానికి చేయి చాపాను. నాలాంటి ప్రబుద్ధుడు దుర్మార్గుడి గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకోకు. అమ్మో, ఈ రాక్షసు వదిలేటట్లేదే. దేవుడా, ఎలాగా? ఆ రోళ్లు కొట్టేవాణ్ణి మాత్రం ఇది చూడకుండా చేయి స్వామి. చూడమ్మా, నీ ఇష్టదైవాన్ని స్మరించుకొని ఆ నూనె వైపు ఏకాగ్రతతో చూడు తల్లి. అయిపోయింది, అంతా అయిపోయింది. ఈ రోజుతో పద్మావతికి నిజం తెలిసిపోతుంది. నా రుక్మిణి గుండె పగిలి చావబోతుంది. ఏదో చెయ్యాలి, ఎలాగైనా దీన్ని ఆపాలి. ఎలాగా? ఏమైనా కనిపిస్తోందా అమ్మా? లేదు గురుగారు. జాగ్రత్తగా చూడమ్మా. గురువుగారు, ఈ నూనెలో ఎవరి రూపం కనిపిస్తే వారే నా తండ్రా? ఆ దేవుడు సాక్షిగా అతనే మీ తండ్రి. ఇందులో తిరుగులేదు. ఆ రోళ్లు కొట్టేవాణ్ణి చూసేసిందా? అందుకే కంగారు పడుతుందా? గురువుగారు, ఇంకొక్కసారి అంజనం చూడొచ్చా? జాగ్రత్తగా చూడమ్మా. ఖచ్చితంగా ఇది బుల్లబ్బాయిని చూసింది. లేదు లేదు, ఈయన మా నాన్న కాదు. ఇదంతా అబద్ధం, ఇదంతా అబద్ధం. నేను నమ్మను. చూడమ్మా, నువ్వు నమ్మను అన్నంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు. నీ కళ్ళతో నువ్వు చూసిందే నిజం. ఏమిటిది? వాళ్ళ నాన్న కాదంటుంది. ఎవరు కనిపించారబ్బా? అంజన వేస్తే కనిపించేది అతనే. అంటే బుల్లబ్బాయి గారు మా నాన్న, మోహిని గారు మా అమ్మ.
అక్కడ మీ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. నేను బయలుదేరా. ఆగు ఆగు, అమ్మ సంగతి తర్వాత, ముందు నాన్న సంగతి చెప్పు. మా నాన్న పోయి చాలా కాలం అయింది. అయినా ఇప్పుడు ఆయన సంగతి ఎందుకు? నేనడుగుతుంది మా నాన్న గురించి. చెప్పు, ఎవరు మా నాన్న? ఎక్కడున్నారు మా నాన్న?